వెల్కమ్ స్టూడెంట్స్. నీట్ యూజీ 2024 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఈరోజు 5 PMతో ఎండ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటివరకు అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంట్ అఫీషియల్గా రావడం జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారనేది మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది కూడా మీకు క్లారిటీగా డాటా మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క కౌంట్ మీకు అప్డేట్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ కాంపిటీషన్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలని, మీకు మోటివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కౌంట్ ఎంత ఉంది, ఎంత కాంపిటీషన్ ఉందని చెప్పడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, లాస్ట్ అవర్ వరకు ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. టిల్ నౌ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 24,60,000 స్టూడెంట్స్ నీట్ యూజీ 2024కి అప్లై చేయడం జరిగింది. మనకు లాస్ట్ 2 ఇయర్స్గా కంపేర్ చేసుకుంటే 2022లో 18 lakhs ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేస్తే 9,93,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. 2023లో 20 lakhs ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేస్తే 11,45,000 స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. మనకు 2023తో కంపేర్ చేసిన 20,38,000 స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్కి అపియర్ అవుతే ఈ ఇయర్ మనకు ఈ కౌంట్ అనేది కన్ఫర్మ్గా ఇంక్రీజ్ అవుతుంది. 24,60,000 అనేది 25 lakhs వరకు రీచ్ అవుతుంది. సో అఫీషియల్గా ఈ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కౌంట్ ఇంకా లాస్ట్ అవర్తో ఇంక్రీజ్ అయితే 25 lakhs స్టూడెంట్స్ ఉంటే మనకు మినిమం కాంపిటీషన్ కంపల్సరీగా 24,50,000 వరకు కన్ఫర్మ్గా ఉంటుంది. ఎగ్జామ్ అపియరెన్స్ స్టూడెంట్స్ మీరు ఈ 24,50,000 స్టూడెంట్లో 1 lakh బిలో ఉండగలిగితేనే మీకు ఎంబీబీఎస్ సీట్స్ రాగలుగుతాయి. అది మీ రిజర్వేషన్ బేస్ చేసుకుని. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇంకా బిలో అంటే బిలోనే రావాలి, చాలా అంటే చాలా. అప్పుడే కాంపిటీషన్ తగ్గట్టుగా మీకు సీట్స్ అయితే వస్తాయి. సో స్టూడెంట్స్ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి టైంకి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అయ్యేలా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.